హాయ్, ఈరోజైతే మా పిల్లల కోసం ప్రోటీన్స్ లడ్డు తయారు చేస్తానండి. వివరంగా చెప్తాను. ఓకే, మనం ఏమేమి ప్రోటీన్ తీసుకున్నామో ఏవేవి చేస్తున్నామో అన్నీ చూపిస్తానండి. విడివిడిగా చూపిస్తాను. గీ అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. గీ 2 స్పూన్లు వేసుకుందామండి. ఒక్కొక్క ఐటము లైట్గా అలాగా వేట్ చేసుకొని ఫ్రై చేద్దామండి. ఫస్ట్ అయితే ఇవ్వండి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రై చేద్దాం. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటంటే నెయ్యిలోన కొద్దిగా బాగా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటాయి. అలాగే అన్ని ఐటమ్స్ మనం ఏవే ప్రోటీన్స్ ఇప్పుడు వాడుతున్నామో అవన్నీ అలా చూపిద్దాం. ఇంకొక 5 మినిట్స్లోనైతే అయిపోతాయండి. సగం అయితే అయిపోయింది. దించుకుందాం. నెక్స్ట్ ఐటమ్ వేసుకుందాం. సెకండ్ ఐటమ్ అండి. సెకండ్ ఐటమ్కి మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇవ్వండి ఇప్పుడైతే సెకండ్ ఐటము పిస్తా అండి. వీటిని కూడా నెయ్యిలోనే ఏంటంటే కాస్త ఫ్రై చేద్దామండి. ఈ పిస్తా అయితే మాత్రం మరి ఇంకా నెంబర్ 1 అండి. బాహుబలి అనమాట ఇంకా ప్రోటీన్లో. ఇప్పుడైతే దించుకుందామండి. నెక్స్ట్ ఐటమ్ వేసుకుందాం. పిస్తా అయితే సూపర్ రోస్ట్ అయిందండి. ఇప్పుడైతే వాల్నట్స్ని వేసుకుందామండి. వాల్నట్స్ ఏంటంటే పెద్ద సైజు వస్తాయి, కాకపోతే ముక్కలు చేశానండి. నేను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడైతే బాగా కొంచెం రోస్ట్ చేద్దామండి. ఈ వాల్నట్స్కి మాత్రం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి, ఎందుకంటే అవి పెద్ద సైజులో వస్తాయి కాబట్టి బాగా రోస్ట్ అవ్వ, అందుకని ముక్కలుగా చేశాను. ఓకేనండి, రెడీ అయిపోయింది. ఇవి తీసుకొని నెక్స్ట్ ఐటమ్ వేసుకుందాం. ఇప్పుడైతే జీడిపప్పు బాదం పప్పు 2 ఫ్రై చేసుకుందాం ఒకసారి. ఇంకొక 2-3 మినిట్స్లో దించేద్దామండి. అవుతుంది, బాగా రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు దించేసుకుందాం. బాదం జీడిపప్పు అంటే మరి ఇంకా బలానికి ఇంకా ఒక లెక్కల్లో ఉంటుందండి, ఇంకా చెప్పనవసరం లేదు. విటమిన్ అంటే విటమిన్. ఇంకా ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇప్పుడు వేసుకుందాం. కాస్త డ్రై అయిన వరకు కలుపుకుందాం అండి. ఇవి పెద్దగా ఎక్కువగా చేయనవసరం లేదా, లైట్గా అయితే చాలు. తీసుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసినవన్నీ కట్ చేస్తుందండి చిన్న చిన్న ముక్కలుగా మా వైఫ్ అయితే. మరి ఇవన్నీ లడ్డూలు చూడడానికి చిన్నగా ఉంటే కాస్త బాగా అవుతాయి. అయిపోయి చూసుకుందాం. అయితే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల ఏంటంటే చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను చేస్తున్నవన్నీనండి ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి అన్నీనండి. పళ్ళ దగ్గర నుంచి బొట్టన వేలు వరకు విటమిన్, ప్రోటీన్.
నువ్వుల్ని లైట్గా ఫ్రై చేద్దామండి. అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకుందాం. ఈ నువ్వుల్లోనైతే మరి అలాంటి ఐరన్ ఉండదండి, మంచి ప్రోటీన్. అయితే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రోటీన్ ఐటమ్స్ అన్నీనా 250 గ్రామ్స్ అండి ప్రతి ఐటము. ఈ నువ్వులు మాత్రం 400 గ్రామ్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇందులో ఐరన్ పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంచేత పిల్లలకి కొంచెం బలంగా ఉంటారనేసి ఇలా తీసుకోవడం జరిగింది. పలుకులు కూడా 250 గ్రామ్స్ అండి. ఇలాగా ప్రతి ఐటమ్ అన్నీ కలిపి 11 ఐటమ్స్ అండి మొత్తం. ఈ ఐటమ్ అయితే అంజీర్ అండి. ఇవి డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కలిపేసుకోవటమే. ఓకే, పల్లీలు అయితే రెడీ అయిపోయింది, దించుకుందాం. బ్లాక్ ద్రాక్ష అండి ఇది. లైట్గా ఒక్క 2 మినిట్స్ అలా రోస్ట్ చేసేద్దాం, టేస్టీ బాగుంటుంది. బ్లాక్ క్రిస్మస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ ఐటమ్ అండి, బెల్లం. దాన్ని మనం కొద్దిగా పాకంగా తీసుకోవాలి కాబట్టి కాస్త ఒక లోట నీళ్ళు వేసుకుందాం ఫస్ట్. ఆర్గానిక్ బెల్లం కట్ చేసుకోవడం అయిపోయిందండి, ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే బెల్లం పాకం, ఆర్గానిక్ బెల్లం పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆ ప్రోటీన్స్ దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇవైతే 11 రకాల ఐటమ్స్తో ఈ ప్రోటీన్ లడ్డూలు తయారు చేయడం జరిగింది పిల్లల కోసం. ఇవి ఏంటంటే ఒకటి బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పీనట్స్, పలుకులు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పిస్తా, అంజీర్, ఎండు ద్రాక్ష, ఆర్గానిక్ బెల్లం, తెల్ల నువ్వులు, అలాగే 1/4 కేజీ నెయ్యి. ఇవన్నీ మిక్సింగ్ చేసి ఇలా తయారు చేయడం జరిగింది. ఇవి ఎందుకంటే పిల్లలకు చాలా బలంగా ఉంటారు. ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ బి అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇవి ప్రోటీన్స్ పౌడర్ల కన్నా చాలా బలమైనవి అన్నమాట. ఇవి మా పిల్లలకి ఒకసారి చూపిస్తానండి, తయారు చేస్తాను ఇప్పుడు వాళ్ళ కోసమే. అమ్మ నీతూ జగ, ఇప్పుడు మా పిల్లలకి టేస్ట్ చూపిస్తాను ఎలాగున్నాయో. చాలా బాగుంది ఫ్రెండ్స్. డాడీ ఎక్సలెంట్, 100 out of 100 guys. ఎక్సలెంట్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికి మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు రోజు ఉదయం ఒకటి నీకు ఇంకోటి ఇవ్వాలి.